మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అండ్ మూమెంట్ ఆఫ్ ఎ కపుల్. ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఈ టాపిక్ నుంచి రిపీటెడ్గా ఈ మధ్యన అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారండి. నో డౌట్ ఒక ఫోర్స్ యొక్క మూమెంట్ మనం ఏమనుకోవచ్చు అంటే టార్క్ అనుకోవచ్చు. సో టార్క్ ఫార్ములా ఏంటండి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబౌట్ ఎ పాయింట్ విచ్ ద ఫోర్స్ యాక్ట్స్ అలా అనుకోవచ్చు. మరి కపుల్ యొక్క మూమెంట్ కపుల్ వీ నో దట్ వెన్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ which acts on a rigid body at a distance d, then it constitutes a couple. Clear? Okay. But ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నామంటే మూమెంట్ ఆఫ్ ఎ కపుల్, మూమెంట్ కపుల్ యొక్క మూమెంట్ కూడా ఫోర్స్ ఇంటూ డిస్టెన్సే. దెన్ మ్యాథమెటికల్గా అవర్ ఇంటెన్షన్ ఈ రెండిటికి మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ లేదా మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ ఈ రెండు టర్మ్స్ కూడా మ్యాథమెటికల్గా యూజ్ చేసే ఫార్ములా ఒకటైనా సరే కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నారండి. థియరిటికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎస్, మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us ట్రై టు కన్సిడర్ ఏ బాడీ. ఇలా ఒక బాడీ తీసుకుందామండి. అండ్ ఈ బాడీ ఈజ్ యాక్టెడ్ అపాన్ విచ్ దిస్ బాడీ ఈజ్ యాక్టెడ్ అపాన్ బై ఎ ఫోర్స్ ఎఫ్. ఇలా ఈ ఎండ్లో ఒక ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఏ ఫోర్స్ ఎఫ్ ఈజ్ యాక్టెడ్ ఆన్ దిస్ బాడీ లైక్ దిస్. ఈ విధంగా యాక్ట్ అయిందని అనుకుందాం. క్లియర్? ఫోర్స్ ఎఫ్ అనేది ఇలా మనకి యాక్ట్ అయింది అనుకుంటే, see it is a body which is acted upon by a force F, Newton or kilonewton, whatever it may be, F Newton or kilonewton, whatever it may be, right? Then ఇలాంటి ఒక ఫోర్స్ యొక్క లేదా ఇలాంటి ఒక సింగిల్ ఫోర్స్ యొక్క మూమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఎ మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్, హియర్ ది మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్, దట్ మీన్స్ వన్ సింగిల్ ఫోర్స్. క్లియర్? సో ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కావాలంటే అబౌట్ విచ్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మూమెంట్. సో ఈ ఫోర్స్ యొక్క మూమెంట్ అనేది ఏ పాయింట్ని బేస్ చేసుకుని మనం చెప్పుకున్నాం అంటే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద పాయింట్. ఇలా ఒక పాయింట్ తీసుకుందాం, ఇలా ఒక పాయింట్ ఏ తీసుకుందాం. హియర్ ఇట్ ఈస్ పాయింట్ ఏ హియర్, రైట్? సో ఇట్ ఈస్ పాయింట్ ఏ హియర్. సో ఇలా ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ ఏ, అబౌట్ పాయింట్ ఏ, వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఎఫ్ ఎలా చెప్పుకోవచ్చండి? సో వీ కెన్ సే మూమెంట్ ఆఫ్ ఏ ఫోర్స్, సే ఎఫ్ అనుకున్నాం కదా, ఫోర్స్ ఎఫ్ కిలో న్యూటన్ అబౌట్ ఏ పాయింట్ ఆర్ యాక్సిస్. అబౌట్ ఏ పాయింట్ అనుకోవచ్చు లేదా యాక్సిస్ అనుకోవచ్చు. ఎలా చెప్పుకుంటామండి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది మూమెంట్ ఆఫ్ దిస్ ఫోర్స్ అబౌట్ దిస్ పాయింట్ ఏ, అబౌట్ ఏ పాయింట్ ఏ. సే ఇక్కడ ఆల్రెడీ నోట్ చేద్దాం, అబౌట్ ఏ పాయింట్ ఏ. సి పాయింట్ ఏ దగ్గర ఈ ఫోర్స్ యొక్క మూమెంట్ ఎలా చెప్తామండి? సో ఎంఏ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ పాయింట్ ఏ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ perpendicular distance. సే ఈ డిస్టెన్స్ d అనుకుంటే, సో ఈ డిస్టెన్స్ మనం d అనుకుంటే, let us say this is the perpendicular distance d, right from here to here, d meters అనుకుంటే. క్లియర్? సో ఫోర్స్ ఇంటూ perpendicular distance యూనిట్ విల్ బి న్యూటన్ ఆర్ కిలో న్యూటన్ మీటర్. క్లియర్? ఇంతే కదండి, యూనిట్ విల్ బి కిలో న్యూటన్ మీటర్. Clear? So this is the moment of a single force or a moment of a force about a given point, say A. Clear? So ఈ విధంగా మనం ఒక ఫోర్స్ యొక్క మూమెంట్ మనం తీసుకోవచ్చు. దీన్ని మనం సింపుల్గా దిస్ మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఏ టార్క్. క్లియర్? దీన్ని మనం టార్క్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్ అబౌట్ ఏ గివెన్ పాయింట్ క్రియేట్స్ ఏ టార్క్. అలా మనం చెప్పుకోవచ్చు, క్రియేట్స్ ఏ టార్క్ అని చెప్పుకోవచ్చు. నౌ వాట్ ఈస్ దిస్ మూమెంట్ ఆఫ్ కపుల్? సేమ్ అంటే మనకి ఇక్కడ కపుల్ అంటే వీ నో దట్ వాట్ ఈస్ దిస్ కపుల్. కపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అండి? సో కపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, when two equal and opposite forces acts on a rigid body at some distance constitute a couple. క్లియర్? అలా రాసుకోవచ్చు కదా కపుల్ని. సో కపుల్ ఎట్లా నోట్ చేసుకోవచ్చు అంటే, when two equal and opposite forces acts on a rigid body at some distance d, say at some distance
constitute a couple. Constitute a couple. This is what the formal definition. We know that. మనకు తెలిసిన డెఫినేషన్. సో ఇలాంటి కపుల్ మనం యొక్క మూమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవర్ డిస్కషన్ ఈజ్ టు ఫైండ్ అవుట్, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఫైండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్, అది ఎలాగైనా మనం చూసాం. అండ్ ది మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో వీ విల్ ట్రై టు అబ్జర్వ్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఎ రిజిడ్ బాడీ. క్లియర్? సి రిజిడ్ బాడీ దగ్గర టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ అనుకున్నాం కదండి. సి ఇలా ఒక ఫోర్సు, ఇలా ఒక ఫోర్సు, ఈ రెండు ఎండ్స్లో రెండు ఫోర్సులు అయితే యాక్ట్ అయ్యాయి అనుకుందాం. టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్ అనుకుందాం అండి. సో టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎఫ్ కిలో న్యూటన్స్, టూ ఈక్వల్ ఫోర్సెస్ అండి. హియర్ ది కపుల్ మనకు కావాలంటే మస్ట్ బి టూ ఈక్వల్ ఫోర్సెస్ కావాలి. యాక్ట్స్ అట్ సమ్ డిస్టెన్స్ డి, కొంత డిస్టెన్స్లో యాక్ట్ అయ్యి అనుకుందాం అండి. అట్ సమ్ డిస్టెన్స్ డి. క్లియర్? సో ఇలాంటి కండిషన్లో డి మీటర్స్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్, అంటే ఒక డౌన్వర్డ్ ఫోర్స్, ఒక అప్వర్డ్ ఫోర్స్, ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్. క్లియర్? సో ఇలాంటి టైంలో మనకి ఏమొస్తుందంటే వీ విల్ హ్యావ్ ద కపుల్. రొటేషనల్ మోషన్ ఎలా వస్తుందండి? సో ఇలా వస్తుంది కదా. సో దిస్ ఈజ్ వాట్ ద కపుల్. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ద కపుల్. సో ఈ కపుల్ యొక్క మూమెంట్ కావాలంటే దేర్ ఫోర్ వీ కెన్ హ్యావ్ ద మూమెంట్ ఆఫ్ ఎ కపుల్. మూమెంట్ ఆఫ్ ఎ కపుల్. సి కపుల్ యాక్ట్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అబౌట్ ఏ గివెన్ పాయింట్, అబౌట్ ఏ గివెన్ యాక్సిస్ అని మాట్లాడుకోం. బికాస్ ది మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ ఆర్ సే ది కపుల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ పాయింట్ అబౌట్ విచ్ ఇట్ యాక్ట్స్. క్లియర్? గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. సో కపుల్లో మనం మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ లేదా కపుల్ యొక్క క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అబౌట్ విచ్ పాయింట్ అనేది మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఓన్లీ వీ నీడ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ సమ్ డిస్టెన్స్ డి. క్లియర్? మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ మనకు కావాలంటే సి ఈక్వల్స్ టు ఏదో ఒక ఫోర్స్ తీసుకుంటే చాలండి, రెండు ఫోర్స్ అవసరం లేదు. ఏ సింగిల్ ఫోర్స్ ఇంటూ ఏ డిస్టెన్స్ డి, ఎఫ్ ఇంటూ డి. అగైన్ కిలో న్యూటన్ మీటర్ ఇస్ ద యూనిట్స్. దెన్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు డిస్కస్ ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ కూడాను ఈ రెండు ఫోర్సెస్లో ఒక ఫోర్స్ ఇంటూ డి డిస్టెన్స్ ఎఫ్ ఇంటూ డి తీసుకున్నాం. And now moment of a force, here this is what the moment of a force కోసం మాట్లాడుకుంటున్నాం. moment of a force about a point. క్లియర్? about a given point కూడా f into d తీసుకున్నాం. దీన్నే ఈ moment of a force create a torque, whereas moment of a couple create a moment, clockwise movement or యాంటీ క్లాక్వైజ్ మూమెంట్. ఇదైతే మనకి యాంటీ క్లాక్వైజ్ కపుల్ అని అనుకోవచ్చు, లేదా యాంటీ క్లాక్వైజ్ మూమెంట్ అని అనుకోవచ్చు. బట్ మ్యాథమెటికల్గా రెండింటికి ఫార్ములాస్ ఒకటే, క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటైనా సరే థియరటికల్గా చెప్పుకోవచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. టూ స్పెసిఫిక్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ ఇస్ ద ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బాడీ. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ చేసేటప్పుడు ది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బాడీ ఇస్ సంథింగ్. సిమిలర్లీ మూమెంట్ ఆఫ్ కపుల్ యాక్ట్ అయ్యేటప్పుడు ది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ అనదర్. సో ఇక్కడ ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ అని చేంజ్ అవుతుంది. వేరాజ్ మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు ది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ బోత్ ది ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్. క్లియర్? బట్ మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ లో మనం మాట్లాడుకున్నప్పుడు దెర్ ఇస్ నో ట్రాన్స్లేషన్, బికాస్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఎప్పుడు ఏం కనిపిస్తుంది అండి? వన్ మూమెంట్, ఒక రొటేషనల్ మోషన్ ఒకటే కనిపిస్తుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ కెన్ క్రియేట్ బోత్ ది ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ బాడీ, సిమిలర్లీ ఏ rotational motion, rotational tendency of a body, whereas movement of a couple can create only the rotational motion, not the translational motion. This is one important observation. And ఇంకొక పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అబౌట్ విచ్ పాయింట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్. టార్క్ మనకు కావాలి, ఈ పాయింట్ ఇంకొక పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర టార్క్ కావాలంటే ఫోర్స్ ఇంటూ ఈ పాయింట్ ఉంటే డిస్టెన్స్. ఒక పాయింట్ ఏ దగ్గర కావాలనుకోండి ఫోర్స్ ఇంటూ దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాము. సో దిస్ క్రియేట్ ఏ టార్క్ about which point, whereas movement of a couple గురించి మనం మాట్లాడుకునేటప్పుడు we do not need to, it is independent of a point or a axis. Clear? Only we need force into two forces మధ్యలో ఉండే డిస్టెన్స్ తెలిస్తే సరిపోద్దండి. This is the movement of a couple is independent of a point about which acts, whereas the moment of force is depends on the point about which we are going to calculate the moment of a particular force. అది పాయింట్ ఏ, ఆ పాయింట్ బి, ఆ పాయింట్ సి అనేది వస్తుందండి. క్లియర్? ది వన్ బై వన్ మనం చూస్తే మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందామండి. సో మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ డిస్క్రైబ్స్, ఇది ఏం చెప్తుంది అని అంటే మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ డిస్క్రైబ్స్ ఏ rotational tendency
ఆఫ్ ఏ రిజిడ్ బాడీ. సి ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం బాడీ అంటే ఇట్ మీన్స్ దట్ ద బాడీ ఈజ్ ఎ రిజిడ్ బాడీ. వీ డూ నాట్ కన్సిడర్ ఎనీ డిఫార్మేషన్ ఆర్ ఎనీథింగ్. క్లియర్? సో మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే రొటేషనల్ టెండెన్సీ. ఒక సింగిల్ ఫోర్స్ ఒక బాడీ మీద యాక్ట్ అయింది, నో డౌట్ ఇట్ విల్ ట్రాన్స్లేట్. సిమిలర్లీ ఎంత రొటేషనల్ టెండెన్సీని చూపిస్తుంది అనేది మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్ మనకి చెప్తుందండి. క్లియర్? మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ డిస్క్రైబ్స్ ఏ రొటేషనల్ టెండెన్సీ ఆఫ్ ఏ rigid body about a point or axis. About a point or axis. Point or axis. Clear? So one more observation ఏంటంటే movement of a force creates యాక్షన్ ఎఫెక్ట్ ఏమనుకున్నామండి? ఇట్ విల్ క్రియేట్ బోత్ ద ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ క్రియేట్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి. ఎస్పెషల్లీ ఈ సెకండ్ పాయింట్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో థియరిటికల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. క్లియర్? మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ లేదా మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్ క్రియేట్ మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్ మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ అనుకోవచ్చు. మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్ క్రియేట్స్ బోత్ ట్రాన్స్లేషనల్, దీన్ని మనం లీనియర్ మోషన్ అని కూడా అనుకోవచ్చండి, ట్రాన్స్లేషనల్ మోషన్ అండ్ రొటేషనల్. క్రియేట్స్ బోత్ ట్రాన్స్లేషనల్ మోషన్. నోట్ చేద్దాం. మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ క్రియేట్స్ బోత్ ట్రాన్స్లేషనల్, దీన్ని మనం లీనియర్ మోషన్ అనుకోవడానికి వచ్చండి, ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. టూ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, టూ యాక్షనల్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి రిజిడ్ బాడీ మీద. వెన్ ఈ సింగిల్ ఫోర్స్ యాక్షన్ ఆన్ రిజిడ్ బాడీ వీ కెన్ అబ్జర్వ్ ది బాడీ is translating at the same time how much it is rotating. Clear? Translation and rotational motion of a body, very important observation. The actional effect is two things, translational and rotational motion of a body. Now movement of force గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు while discussing a movement of force a small observation అదేంటంటే ఈ యొక్క ఏదైతే ఇక్కడ నోట్ చేసామో ఈ పాయింట్ని హౌ ట్రాన్స్లేషన్ అండ్ రొటేషనల్ మోషన్ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా తీసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. క్లియర్? క్లియర్? ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ us try to take a rigid body. సో ఒక రిజిడ్ బాడీ పైన సింగిల్ ఫోర్స్, అవర్ ఇంటెన్షన్ ఇస్ టు డిస్కస్ ఏ సింగిల్ ఫోర్స్ ఎఫెక్ట్ అనేది ఒక రిజిడ్ బాడీ మీద ఎలా ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ఇంటెన్షన్. క్లియర్? మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్. సో నౌ వీఆర్ ఒక రిజిడ్ బాడీ తీసుకున్నాం, దీనిపైన ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అయింది జస్ట్ లైక్ దిస్. క్లియర్? ఎఫ్ కిలోన్యూటన్స్ అనేది యాక్ట్ అయింది. నౌ అవర్ ఇంటెన్షన్ ఈ ఫోర్స్ని సమ్ అదర్ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలాగా? సో టు ట్రాన్స్ఫర్ దిస్ ఫోర్స్ ఎఫ్ టు some other different points or some other point, then what is the effect? ఇప్పుడు ఈ ఫోర్స్ని ఈ పాయింట్ కాకుండా వేరే అదర్ పాయింట్కి ఏదైనా పాయింట్ మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్టెడ్గా ఒక పాయింట్ చూపించి ఆ పాయింట్కి సేమ్ ఫోర్స్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే వాట్ ఆర్ ద అవుట్పుట్స్? క్లియర్? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అని అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇలా సేమ్ బాడీ తీసుకున్నాం. సో ఇలా బాడీ తీసుకొని ఒక ఫోర్స్ ఎఫ్ అయితే ఇక్కడ యాక్ట్ అవుతుంది అనుకున్నాం కదండి. క్లియర్? ఎఫ్ కిలోన్యూటన్స్. సే ఎఫ్. సో ఈ ఫోర్స్ని ఏ పాయింట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలో అక్కడ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మనం తీసుకోవాలి ఆఫ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఒరిజినల్ ఫోర్స్. సో ఈ ఫోర్స్ని అనుకున్నాం కదా, జస్ట్ అవర్ ఇంటెన్షన్ ఈ డిస్కషన్ అంతా ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఎ సింగిల్ ఫోర్స్ క్రియేట్స్ ద ట్రాన్స్లేషనల్ ఎఫెక్ట్ అండ్ ద రొటేషనల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బాడీ అని మనం నోట్ చేసాం. దాన్ని ప్రూవ్ చేయడానికి లెట్ us try to అండర్స్టాండ్ ఈ ఫోర్స్ని వేరే అదర్ పాయింట్కి మనం ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నంలో అది ఎలాగ ఉంటుందని చూద్దాం. సో ఈ ఫోర్స్ని వేరే అదర్ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ పాయింట్ దగ్గర అయితే మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాం, సే ఈ పాయింట్ దగ్గర ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుందాం. క్లియర్? ఈ పాయింట్ దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఆ పాయింట్ దగ్గర సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్న ఏదైతే ఒరిజినల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఉందో అదే మ్యాగ్నిట్యూడ్తో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ని తీసుకోవాలండి. ఒకే పాయింట్ దగ్గర టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మనం తీసుకుందాం ఇలాగా ఆఫ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ ఎఫ్. Two equal and opposite forces of the same magnitude of the original force F ఇలా తీసుకుందాం. Now ఇలా మనం
చూపిస్తున్నాం అంటే దీని యొక్క ఎఫెక్ట్ ఏమనుకోవచ్చండి? క్లియర్, అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ట్రాన్స్ఫర్ దిస్ ఫోర్స్ ఎఫ్ టు దిస్ సమ్ అదర్ పాయింట్. ఈ ఎఫ్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. అలాంటి ప్రయత్నంలో ఏ పాయింట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అక్కడ 2 ఈక్వల్ ఆపోజిట్ ఫోర్స్ ఆఫ్ ది సేమ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ ది ఒరిజినల్ ఫోర్స్ తీసుకున్నాం. నౌ దీని యొక్క ఎఫెక్ట్ చూస్తే లెట్ us ట్రై టు అండర్స్టాండ్. ఈ రెండు దీని యొక్క లెంత్ ఆఫ్ ఏ బాడీ డి అనుకుందాం, లెంత్ ఆఫ్ ఏ బాడీ డి అనుకుందాం, డి మీటర్స్ అనుకుందాం. క్లియర్. ఇలాంటప్పుడు మనం చూస్తే ఈ డయాగ్రామ్లో ఈ ఫోర్స్ ఎఫ్, దిస్ ఒరిజినల్ ఫోర్స్ ఎఫ్ అండ్ ఈ ఫోర్స్ ఎఫ్ ఏముండదండి, ఎఫ్ ఇంటూ డి ఒక కపుల్ని అయితే క్రియేట్ చేస్తుంది కదా, ఒక యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దీని ఎఫెక్ట్ ఏంటంటే దీని ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫోర్స్ ఎఫ్, ఈ ఫోర్స్ ఎఫ్ అండ్ అఫ్ కోర్స్ ఈ డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది కదా, ఈ ఎఫ్, రెండు ఫోర్సులు మనకి ఏ ఎఫెక్ట్ చూపిస్తున్నాయంటే ఒక కపుల్ని ఇస్తున్నాయి. దిస్ ఇస్ వాట్ ద రొటేషనల్. దీని కపుల్ యొక్క మూమెంట్ ఎంత అండి? ఎఫ్ ఇంటూ డి, మూమెంట్ ఆఫ్ కపుల్ ఎఫ్ ఇంటూ డి కిలో న్యూటన్ మీటర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, న్యూటన్ మీటర్, కిలో న్యూటన్ మీటర్, యూనిట్స్ డజంట్ మ్యాటర్. నౌ అట్ ది సేమ్ టైం ఈ రెండు ఫోర్సెస్ యొక్క ఎఫెక్ట్ వచ్చి ఒక యాంటీ క్లాక్ వైజ్ కపుల్ అయితే ఈ రెండు పోల్ ఇంకొకేముందండి, ప్లస్ ఇంకొక ఎఫెక్ట్ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా, ఆన్ ద సేమ్ బాడీ. సో దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ద కపుల్ అట్ ద సేమ్ టైం ఫోర్స్, ఒక సింగిల్ ఫోర్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్. ఈ రెండు కపుల్ క్రియేట్ చేస్తే అట్ ది సేమ్ టైం ఒక డౌన్వర్డ్ ఫోర్స్ ఇక్కడ ఉంది కదండి. సో ఇది డౌన్వర్డ్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది, ఎఫ్. క్లియర్. సో నౌ అవర్ ఇంటెన్షన్ వైల్ ట్రాన్స్ఫరింగ్ దిస్ ఫోర్స్ టు ద సమ్ అదర్ పాయింట్, there is always constitute a couple which creates a rotational motion and one force ఏదైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నామో ఆల్రెడీ ఒక ఫోర్స్ వచ్చింది, దిస్ విల్ క్రియేట్ ఏ ట్రాన్స్లేషనల్ మోషన్. అంతే కదా, ఒక సింగిల్ ఫోర్స్ ఒక బాడీ మీద యాక్ట్ అయితే ఏమవుతుంది? ట్రాన్స్లేషనల్ మోషన్. సో దిస్ ఈజ్ వాట్ ద ట్రాన్స్లేషనల్ మోషన్. అట్ ద సేమ్ టైం దీని యొక్క ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ద రొటేషనల్ మోషన్, ఆఫ్ కోర్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. Now we believe that now we can say the external effect దేనికోసం అంటే ఎక్స్టర్నల్ ఎఫెక్ట్, మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ ఒక రిజిడ్ బాడీ మీద ఒక సింగిల్ ఫోర్స్ యాక్ట్ అయితే ఇట్ విల్ క్రియేట్, వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఎఫెక్ట్, ఇట్ విల్ క్రియేట్ ద ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ బాడీ. ట్రాన్స్లేషనల్ ఎఫెక్ట్ లేదా ట్రాన్స్లేషనల్ మోషన్ కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం అండ్ రొటేషనల్ ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ పుషింగ్ ఏ డోర్. మనం ఇంట్లో డోర్ని పుష్ చేసాం అనుకోండి, డోర్ అనేది మనం పుష్ చేసేటప్పుడు ఓన్లీ రొటేషన్ అంటే అబౌట్ ఏ గివెన్ పాయింట్ అది రొటేట్ అవ్వదు కదండి, కొంత ట్రాన్స్లేషన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం కొంత రొటేషనల్ టెండెన్సీ కూడా ఉంటుంది. క్లియర్. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్ ఏ డోర్ అబౌట్ ఏ గివెన్ పాయింట్. పుషింగ్ ఏ డోర్, ఇంట్లో యూస్ చేసిన డోర్స్ని మనం పుష్ చేసేటప్పుడు వీ విల్ అబ్జర్వ్ 2 things. పుష్ చేసేటప్పుడు ఒక గివెన్ యాక్సెస్, గివెన్ పాయింట్ చుట్టూ అది తిరగదండి. క్లియర్. ఇట్ విల్ ట్రాన్స్లేట్ సమ్ అదర్ డిస్టెన్స్, అట్ విల్ సేమ్ టైమ్ ఇట్ విల్ రొటేట్ టు సమ్ ఎక్స్టెంట్. క్లియర్. పుషింగ్ ఏ డోర్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వైల్ క్లియర్. See the external effect of a movement of a force ఒక రిజిడ్ బాడీ మీద యాక్ట్ అయ్యేటప్పుడు the external effect will be ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ అట్ ది సేమ్ టైం రొటేషన్ ఎఫెక్ట్. బట్ మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ యాక్ట్ అయ్యేటప్పుడు నో డౌట్ ఇట్ విల్ ఓన్లీ రొటేట్. ఆల్రెడీ మనం చూసాం, మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ క్రియేట్స్ ఓన్లీ rotational effect of a rigid body. Important observation. Rigid body, very important observation. ఈ ఎంటైర్ వీడియో యొక్క అవుట్పుట్ ఓన్లీ వన్ థింగ్ అండి. మూమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్ క్రియేట్స్ బోత్ ద ట్రాన్స్లేషన్ ఎఫెక్ట్ అండ్ రొటేషనల్ ఎఫెక్ట్, అండ్ మూమెంట్ ఆఫ్ ఎ కపుల్ విల్ క్రియేట్ ఓన్లీ ద రొటేషనల్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ వాట్ ద కాన్సెప్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మ్యాథమెటికల్గా రెండింటికి ఫార్ములాస్ ఒకటే, ఎఫ్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. కపుల్కి వచ్చి రెండు ఫోర్సెస్ 2 ఈక్వల్ ఆపోజిట్ ఫోర్స్ అనుకుంటే అందులో ఒక ఫోర్స్ ఇంటూ దాని మధ్య రెండు ఫోర్స్ మధ్యలో ఉండి డిస్టెన్స్ తీసుకుంటూ వీ విల్ ఈజీలీ సాల్వ్. క్లియర్. సో దీనికి ఒక డయాగ్రామ్ చూస్తే ఆల్రెడీ మనం డ్రా చేసాం. వన్ మోర్ టైమ్ విల్ ట్రై టు అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. సో 2 forces ఎఫ్ అండ్ అఫ్ కోర్స్ ఈక్వల్ ఫోర్సెస్, ఇలా ఒక ఫోర్సెస్ యాక్ట్ అయ్యేటప్పుడు
at some distance d, it will constitute a couple అని అనుకున్నాం కదా. couple C equals to force into distance, of course kilonewton meter అలాగని తీసుకోవచ్చు. క్లియర్. సో ఇట్ విల్ క్రియేట్ ఓన్లీ ద రొటేషనల్ ఎఫెక్ట్. ఒక యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అని తప్ప ట్రాన్స్లేషన్ అవ్వదు కదా. సో దీని యొక్క యాక్షనల్ ఎఫెక్ట్ ఏంటంటే యాక్షనల్ ఎఫెక్ట్ ఆఫ్ బాడీ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ కపుల్ ఓన్లీ rotational, no translational or no linear. ఎందుకు ఈ రొటేషనల్ మోషన్ ఏంటి, ట్రాన్స్లేషనల్ మోషన్ ఏది, ఈ జనరల్ మోషన్ ఏది లేదా జనరల్ ప్లేన్ మోషన్ ఏది అనేది మనం టైప్స్ ఆఫ్ మోషన్లో క్లియర్గా డిస్కస్ చేయొచ్చండి. క్లియర్, రైట్.